హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాగ్, ఎపిసోడ్ 116. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఎనిమిస్ చాప్టర్ క్లోజ్డ్. ఇక మనకి ఎలాంటి వరీస్ కానీ టెన్షన్స్ కానీ లేవు, హాయిగా ఉండొచ్చు అని రణధీర్ అంటుంటే ఆరుహి నవ్వుతూ తలాడించి సీట్ల నుండి లేచి అతని కౌగిలించుకుంది. తన నుదుటిపై ముద్దు పెట్టి గుండెకు హత్తుకుని రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు రణధీర్. ఇంతకీ ఎక్కడొదిలేసేవాళ్ళని అడిగింది ఆరుహి వెనక్కి జరిగి అతని మొహంలోకి చూస్తూ. వేరే కంట్రీలోని ఒక ఐసోలేటెడ్ ఐలాండ్లో. వేరే వాళ్ళెవరూ అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళినా వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు. చచ్చినట్టు, చచ్చే వరకు అక్కడ ఉండాల్సిందే అన్నాడు నవ్వుతూ. భర్త తెలివికి ప్రౌడ్ స్మైల్తో చూస్తుంది ఆరుహి. ఒక పెద్ద సమస్య తీరిపోయినందుకు ఆమె మనసుకు ఎంతో రిలీఫ్గా, హ్యాపీగా అనిపించగా ప్రేమగా అతని బుగ్గపై ముద్దు పెట్టింది. నవ్వుతూ చూసిన రణధీర్ ఆమె నడుం పట్టుకుని మరింత దగ్గరికి లాక్కుని పెదవులపై కిస్ చేయబోతుంటే ఆరుహి చటుక్కున మొహం పక్కకి తిప్పేయగా ఆమె చెక్కిల్ని ముద్దాడాయి అతని పెదవులు. రణధీర్ కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ఆరుహి నవ్వుతూ చూస్తూ, ఇది ఇల్లు కాదు, హోటల్ అంది ముక్కు గిల్లుతూ. ఇట్స్ అవర్ హోటల్, అవర్ సెకండ్ హోమ్, అండ్ దిస్ ఈజ్ అవర్ క్యాబిన్, లైక్ అవర్ సెకండ్ బెడ్రూమ్. రణధీర్ కొంటెగా చూస్తూ నాటి స్మైల్తో అంటుంటే ఆరుహి బుగ్గల్లో చిరు సిగ్గు చేరింది. చాలండి అంది మత్తు జల్లే అతని చూపులను తప్పించుకుంటూ. చాలదు అని నవ్వుతూ ఆ మెడ వెనుక చేయి వేసి దగ్గరికి తీసుకుని ఇద్దరి పెదవులను ఒక్కటి చేసిన రణధీర్ సాఫ్ట్గా, ప్యాషనేట్గా కిస్ చేస్తుంటే మెల్ట్ అయిపోతూ ముద్దుని కొనసాగిస్తుంది ఆరుహి. అర నిమిషం పాటు తీయని ముద్దుని సాగించి తన పెదవులను వదిలి మొహంలోకి చూశాడు రణధీర్. ఆరుహి బ్లష్ అవుతూ చూస్తుంది. యూనో, ఐ రియల్లీ మిస్డ్ యూ సో మచ్. నిన్ను అస్సలు వదలాలనిపించట్లేదు. ఈ వర్క్స్, టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఈ ప్రపంచానికి దూరంగా నువ్వు నేను ఇద్దరమే హాయిగా, రిలాక్సింగ్గా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. షెల్ వి ప్లాన్ అవర్ సెకండ్ హనీమూన్? రణధీర్ మాటలకు హ్యాపీగా నవ్వుతూ తలాడించింది ఆరుహి. రణధీర్ నవ్వుతూ ఆమె బుగ్గన ముద్దు పెట్టి హోటల్ మేనేజ్మెంట్ సెట్ చేసి వారికి రెస్పాన్సిబిలిటీస్ అప్పగించి 2 డేస్లో వెళ్దాం రణధీర్ చెప్తుంటే తలాడించి అతని వదిలి ఆరుహి ఎదురుగా చైర్లో కూర్చోగా రణధీర్ తన సీట్లో సెటిల్ అయి శ్రీమతి పైనున్న ఫోకస్ని వర్క్ మీదకి షిఫ్ట్ చేశాడు అతి కష్టంగా. మరోవైపు పరీక్షిత్, సుదీప్ చేరాల్సిన గమ్యానికి చేరుకున్నారు. నిస్సత్తువగా పడుకుని ఉన్న ఇద్దరు జెట్ ల్యాండ్ అవ్వడంతో మేల్కొని కళ్ళు తెరిచి విండోల నుండి బయటికి చూశారు. ఒకవైపు కనుచూపు మేర సముద్రం, మరోవైపు పెద్ద చిట్టడవిలా కనిపిస్తుంటే బ్లాంక్గా చూస్తూ కిందకి దిగారు. కిందకి దిగి చుట్టూ చూసిన వాళ్ళకి అదొక ఐలాండ్ అని అర్థమవుతుంది. కానీ ఎక్కడో అర్థం కాలేదు. చుట్టూ భయంగా చూస్తూ ఉండగా చిట్టడవిలో నుండి కొంతమంది మనుషులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళని చూసి మామూలుగా భయపడలేదు పరీక్షిత్, సుదీప్. నల్లగా, నిగ్రోలుగా ఉన్న వారి నడుం నుండి మోకాళ్ళ పై వరకు జంతువుల చర్మంతో చేసిన వస్త్రం మాత్రమే ఉండి మెడలో పూసల దండలు, చేతుల్లో పదునైన కత్తులు, కటార్లతో భీకరంగా అరుస్తూ వేగంగా దూసుకొస్తున్న వాళ్ళు అత్యంత భయంకరంగా తమను హరించబోయే రాక్షసుల్లా కనిపిస్తుంటే పరీక్షిత్, సుదీప్ల గుండెలు జారిపోయాయి. భయంతో వెనక్కి తిరిగి జెట్లోకి ఎక్కబోతుంటే కిందకి దిగిన పైలట్ డోర్స్ క్లోజ్ చేసేశాడు. రే, ఎక్కడికి తీసుకొచ్చావురా? మమ్మల్ని ప్రాణాలతో వదిలేసానని చెప్పి వీళ్ళ చేతుల్లో బలివ్వమన్నాడా ఆ రణధీర్ అని ప్రాణ భయంతో అరుస్తున్నాడు సుదీప్. పైలట్ ఏం మాట్లాడలేదు, నవ్వుతూ చూస్తున్నాడు. కూల్గా నవ్వుతున్న అతన్ని చూసి బిత్తరపోయిన పరీక్షిత్, సుదీప్ భయంతో బిక్కుబిక్కుమంటూ జెట్ కింద నక్కారు. అప్పటిదాకా మానవ మృగాల్లో వచ్చిన వాళ్ళంతా పైలట్ని చూసి శాంతించారు. అతని ముందుకొచ్చి తలలో వంచి నమస్కరించి వాళ్ళ భాషలో పలకరిస్తుంటే పైలట్ కూడా వాళ్ళ భాషలో బదులిచ్చాడు. వాళ్ళంతా ఆఫ్రికాకి చెందిన ఒక ట్రైబ్. ప్రపంచానికి దూరంగా ప్రాచీన కాలం నాటి జీవన విధానాన్ని సాగిస్తున్నారు. 2 మనుషులు మీతో పాటే ఉండబోతున్నారు, రణధీర్ సార్ పంపించారు అని ట్రాన్స్లేటర్ హెల్ప్తో వాళ్ళ భాషలో చెప్పగా ఓకే అన్నట్టుగా కత్తులు, కటార్లు పైకి లేపారు అందరూ. మీకోసం నిత్యావసర వస్తువులు పంపించారు, తీసుకోండి అని చెప్పి పైలట్ జెట్ డోర్స్ ఓపెన్ చేయడంతో
అందరూ సంతోషంతో లోపలికి పరిగెత్తి ఆ బస్తాలన్నీ ఒంటి చేత్తో మోసుకెళ్తున్నారు. ఆ ఐలాండ్కి వేరే మనుషులను వారు రానివ్వరు కాబట్టి సిద్ధుని వాళ్ళతో ఉండనివ్వడానికి బదులుగా సంవత్సరానికి సరిపడా నిత్యావసర వస్తువులు వాళ్ళకి హెల్ప్గా అందించాడు రణధీర్. వారు డబ్బు వాడరు కాబట్టి వారి ట్రైబ్ మొత్తానికి సంవత్సరానికి సరిపడా బియ్యం, గోధుమలు, రాగులు, పప్పులు వంటి నిత్యావసర సరుకులను పంపించి వాళ్ళతో డీల్ సెట్ చేశాడు రణధీర్. బస్తాలన్నీ మోసుకెళ్లడమయ్యాక జెట్ కింద నక్కిన పరీక్షిత్, సుదీప్ల కోసం వచ్చారు వాళ్ళలో నలుగురు. మమ్మల్ని చంపొద్దు, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం, ఏం కావాలన్నా ఇస్తాం అని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. కానీ ఆ మాటలేవి వాళ్లకు అర్థం కావడం లేదు. నలుగురు వాళ్ళిద్దరినీ బయటికి లాగి చేరువైపు పట్టుకుని లాక్కెళ్తుంటే ప్రాణభయంతో అరుస్తున్న వాళ్ళ వైపు చూసి గుడ్ బై అంటూ దీర్ఘంగా నిట్టూర్చి జెట్లో రిటర్న్ అయ్యాడు పైలట్. రేయ్, మమ్మల్ని వదిలేయండిరా, మీకేం కావాలంటే అది ఇస్తాం అని సుదీప్. నా తమ్ముడు ఎక్కడున్నారా? నా తమ్ముడి దగ్గరికి పంపిస్తానని నన్ను ఎక్కడికి పంపించాడు ఈ రణధీర్ అని తిట్టుకుంటూ చుట్టూ భయంగా చూస్తున్న పరీక్షిత్. అన్నయ్య, తమ్ముడి పిలుపు వినిపించి సంతోషంతో ఉప్పొంగిపోతూ దిగ్గున తల తిప్పి ఆ పిలుపు వచ్చిన వైపు చూశాడు. అల్లంత దూరంలో కనిపించాడు సిద్ధు. గుర్తుపట్టలేని స్థితిలో మా అన్నయ్య, వాళ్ళు వదిలేయండి అని వారి భాషలో సిద్ధు చెప్పడంతో ఆ వ్యక్తులు పరీక్షిత్, సుదీప్లని వదిలేశారు. తమ్ముని చూసి ఒక్క క్షణం అంతులేని సంతోషంతో ఉప్పొంగిపోయిన పరీక్షిత్కి మరుక్షణం గుండె మెలిపెట్టినంత నొప్పి కలిగింది. ఆ ట్రైబ్లో కలిసిపోయినట్టుగా ఒంటికి నల్ల రంగు పూసుకుని వాళ్ళ వేషధారణలో ఉన్నాడు సిద్ధు. నడంకి ఉన్న వస్త్రానికి దోపిన కత్తి, భుజం మీద వల, అతను చేపలు పట్టేందుకు వెళ్తున్నట్టుగా ఉన్నాడు. లగ్జరీ లైఫ్ స్టైల్తో చుట్టూ అమ్మాయిలతో హ్యాపీగా ఎంజాయ్ చేసే తమ్ముణ్ణి ఇలాంటి దీన స్థితిలో చూసి అతని హృదయం మోయలేని బాధతో నిండిపోయింది. తమ్ముడు బ్రతికి ఉన్నందుకు సంతోషించాలి, ఇలాంటి స్థితిలో ఉన్నందుకు బాధపడాలి, అర్థం కాని పరిస్థితి అతనిది. దుఃఖం ముంచుకొస్తుంటే దగ్గరికొచ్చిన తమ్ముడిని హగ్ చేసుకుని ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయాడు పరీక్షిత్. సిద్ధు కూడా దుఃఖం ఆగలేదు. రే సిద్ధు, నన్ను క్షమించరా, ఇలా ఉండేవాడివి, ఇలా అయిపోయావు, నా వల్ల నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. జాలీగా లైఫ్ ఎంజాయ్ చేసే నిన్ను పగ, ప్రతీకారం అంటూ నా గొడవల్లోకి లాగాను. అది తప్పు అని తెలుసుకునే లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది అని ఏడుస్తున్నాడు పరీక్షిత్. సిద్ధు మౌనంగా ఏడుస్తుంటే సుదీప్ బాధగా చూస్తున్నాడు. అక్కడున్న ట్రైబ్ వాళ్ళు గంభీరంగా చూస్తున్నారు. అన్నయ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ వెనక్కి జరిగి అతని మోహన్లోకి చూస్తూ, నువ్వేంటిక్కడ? ఆ రణధీర్ నిన్ను కూడా ఇక్కడికి పంపించేశాడా అని అడిగాడు సిద్ధు. అవునరా, చేసిన తప్పుకి శిక్ష. కానీ ఈ విషయంలో వాడు గొప్పతనాన్ని ఒప్పుకోవాల్సింది. చంపేంత కోపం ఉన్నా, చంపే అవకాశం ఉన్నా చంపకుండా వదిలేసి జైలుకి పంపించకుండా నీ దగ్గరికి పంపించాడు. ఇన్ని నెలలుగా జైల్లోనే ఉన్నా, లైఫ్ అంతా జైల్లోనే ఉంటానేమో, నేను చూడకుండానే పోతానేమో అని చాలా భయపడ్డాను, బాధపడ్డాను. ఫైనల్లీ నేను మీట్ అయ్యాను. ఆ రణధీర్ నిన్ను ఏం చేశాడో అని నేను చాలా బాధపడ్డాను. థ్యాంక్ గాడ్ యువర్ అలైవ్. జైల్లో ఉండడం కంటే ఇక్కడ చాలా బెటర్ అన్నయ్య అని చాలా మెచ్యూర్డ్గా చెప్తున్న తమ్ముని చూసి, నీకు బాధగా లేదా? నా మీద కోపం లేదా? నీ లైఫ్ స్పాయిల్ చేసినందుకు అని అడిగాడు బేలగా. ఇలా జరుగుతుందని నువ్వు ఊహించలేదు కదన్నయ్య. నాకు ఇలా జరిగినందుకు నాకన్నా ఎక్కువగా నువ్వే బాధపడుంటావు. ఈ క్రైమ్లో నాకు పాటుంది. తప్పని తెలిసి కూడా నిన్ను ఆపకుండా ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం నాది తప్పే. ఇట్స్ కర్మ. వి కాంట్ డూ ఎనీథింగ్. హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్. అదంతా మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అని అంటూ సుదీప్ వైపు చూసి, ఇతనెవరు అని అడిగాడు సిద్ధు. నాలాగే ఒక పిచ్చోడు. ఆరుహి మీద మోజుపడ్డాడు. రణధీర్ చేతిలో చెయ్యి పోగొట్టుకున్నాడు. అయినా ఊరుకోకుండా ప్రతీకారం అంటూ నన్ను జైలు నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇద్దరం కలిసి వాడంతా చూడాలనుకుంటే మాకే షాక్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పార్సల్ చేశాడు అని చెప్పాడు బిక్క మొహం వేసుకుని చూస్తున్న సుదీప్ వైపు చూస్తూ. పోనీలే, చావకుండా బ్రతికిపోయారు, అదే హ్యాపీ అన్నాడు సిద్ధు. కానీ ఇలాంటి ప్లేస్లో ఇలాంటి మనుషులతో ఎలారా బ్రతకడం? ఇలాగైనా ఇక్కడి నుండి తప్పించుకుందాం అని అన్నాడు పరీక్షిత్. సిద్ధు నవ్వి,
ఇట్స్ ఇంపాసిబుల్ అన్నయ్య. ఒకవైపు ఓషన్, మరోవైపు బిగ్ ఫారెస్ట్. ఎలా వెళ్ళినా బయటపడలేం. అసలు తప్పించుకునే ప్రయత్నం చేసినా ఇక్కడున్న వాళ్ళ చేతిలో ఫినిష్ అయిపోతాం. చూసావుగా వాళ్ళు ఎంత డేంజరస్గా ఉన్నారు. డబ్బు ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాంరా, మన ఆస్తి మొత్తం ఇచ్చేద్దాం. అసలు వీళ్ళకి డబ్బు అనేదే తెలియదన్నయ్య. ఈ రణధీర్ వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేశాడో ఏంటో, తెలివిగా మనల్ని ఇరికించేశాడు. చచ్చేదాకా ఇక్కడ ఉండాల్సిందే, వేరే దారి లేదు అని సిద్ధు చెప్తుండగాని నలుగురు వ్యక్తులు పరీక్షిత్ సుదీప్లని చుట్టుముట్టి టపాటపా వైల్డ్గా వారి బట్టలని రిమూవ్ చేసి ఒళ్ళంతా బ్లాక్ కలర్ రాసి తమ ట్రైబ్ వేషధారణలోకి మార్చేశారు. నవ్వాలో ఏడవాలో అర్థం కాక మొహం ఎలానో పెట్టేశారు పరీక్షిత్ సుదీప్. కొన్ని రోజుల్లో మీకు అలవాటైపోతుందిలే, పదండి చేపలు పట్టుకొద్దాం అన్నాడు సిద్ధు. చేపలు పట్టాలా? నేనా? ఏంట్రా ఇది అంటూ పరీక్షిత్ వికారంగా మొహం పెడితే మొహం చిట్లించాడు సుదీప్. తప్పదు రండి అని సిద్ధు ముందు కదులుతుంటే మాడిపోయిన మొహాలతో అతనితో పాటు కదిలారు ఇద్దరు. రే సిద్ధు, ఏ సుఖం సంతోషం లేకుండా వాళ్ళ మృగాలలో బ్రతకాల్సిందేనా? పరీక్షిత్ మాటలకు నవ్వి, వాళ్ళు సీనియర్స్ అన్నయ్య, మనల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. మనం మనకి నచ్చినట్టు బ్రతకొచ్చు. వాళ్ళతో పాటు ఇంకా అడవిలో చాలా పీపుల్ ఉన్నారు. వాళ్ళలో అమ్మాయిలు కూడా ఉన్నారు. నచ్చిన వాళ్ళని పెళ్లి కూడా చేసుకోవచ్చు. నేను కూడా ఒక అమ్మాయిని సెట్ చేసుకున్నాను, త్వరలో పెళ్ళి సిద్ధు అంటుంటే పరీక్షిత్ సుదీప్ అవాక్కైపోయి కళ్ళు నోరు పెద్దగా తెరుచుకొని చూస్తున్నారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా నలుగురు అమ్మాయిలు నీళ్ల కుండలు పట్టుకుని వచ్చారు. కింద వస్త్రంతో పాటు ఎదును కవర్ చేసే వస్త్రం, మెడలో పూసల దండలు, బాగా రింగులు తిరిగిన జుట్టు. ఆ జుట్టులో నెమలి ఈకలతో వింతగా కనిపించారు పరీక్షిత్ సుదీప్లకు. నేను పెళ్లి చేసుకోబోయేది ఆ రెండో అమ్మాయిని అని చూపించాడు సిద్ధు. గోళ్లు కొరుక్కుంటూ సిద్ధు వైపు చూస్తూ మెలికలు తిరిగిపోతుంది ఆ అమ్మాయి. పళ్ళు కళ్ళు తెల్లగా మెరుస్తూ పూర్తిగా నలుపు రంగులో ఉన్న ఆ అమ్మాయిని చూసి పరీక్షిత్కి ఇలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. పోనీలే, బ్రహ్మచారుల సన్యాసులా మిగలకుండా ఎవరినొకరిని చేసుకుంటున్నా, హ్యాపీ అని అన్నాడు పరీక్షిత్. ఆలోపి మా అన్నయ్య అని సిద్ధు ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పడంతో ఆ అమ్మాయి నవ్వుతూ వంగి వంగి దండాలు పెడుతుంటే పరీక్షిత్ కూడా ఆమెను ఫాలో అవుతూ కష్టంగా నవ్వుతూ 4 సార్లు తల వంచాడు. ఆ అమ్మాయిలు మరోవైపు వెళ్ళిపోగా పరీక్షిత్ సుదీప్లను తీసుకుని సముద్రంలోకి వెళ్ళాడు సిద్ధు. మీరు కూడా మీకు నచ్చిన అమ్మాయిని చూసుకుని సెటిల్ అయిపోండి. సిద్ధు మాటలకు పరీక్షిత్ సుదీప్ తెల్లబోయి మొహాలు చూసుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుని సిద్ధుతో పాటు కదిలారు తమ సరికొత్త వింత ప్రయాణం సాగిస్తూ. ఆ తరువాత ఏం జరగబోతుంది, ఆరుహి రణధీర్ల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రియా నిధిపై ప్రేమని రియలైజ్ అవుతాడా? వారిద్దరి మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.